అక్షరాలు చక్కగా అవుపడతలేవు. గోడలు బోర్డుకు పాకురు పట్టింది. సున్నమేసి ఎన్నేళ్లైందో గోడలన్నీ నల్లరంగేసినట్టు కర్రెగా తయారైనాయి. నిర్మల్ జిల్లా ముథోల్ తహసీల్దార్ ఆఫీస్ హాలత్ గిట్లుంది. 110 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిజామోలు కట్టించిన బంగ్లా అంటే ఇది. ఇక దీని పక్క పంటే ఉన్న సర్కారు 30 పడకల దవాఖాన సక్కదనం ఎట్లుందో అది కూడా చూస్తే నోరెళ్ళబెడతారేమో. పలుగుడు పట్టిన గోడలు, పెచ్చులూసి పుచ్చెలు వలగొడతకు తయారున్న స్లాబులు, పొక్కిళ్ళైన బండలు, దవాఖానకు వచ్చే పేషెంట్లు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు, దవాఖాన సిబ్బంది అంతా పానం గుటగుట మనంగా పొద్దెల్లదిత్తున్నారట ఈ దవాఖానలా. అసలు పేషెంట్లకేమో గానీ వెంటిలేటర్ మీద తుది శ్వాస తీసుకుంటున్న పేషెంట్ లెక్క ఉంది ఈ ముతోల్ సర్కార్ దవాఖాన పరిస్థితి అనుకుంటున్నారు. కొత్త బిల్డింగ్ కట్టించేందుకు 3 ఏళ్ల కిందటనే శంకురాయి వతిరట గానీ పైసలు మంజూరు కాక పని అట్టనే అయిపోయిందట. వైద్య సేవలు సరిగా లేనప్పుడు ఎన్ని ప్రభుత్వాలున్నా వ్యర్థమే. అందుకొరకే దయచేసి మేము ఒకటి కోరుతున్నాము, అతి త్వరలో మాకు ప్రభుత్వ ఆసుపత్రి మొదలుపెట్టి ప్రజలకు తొందరలో మెరుగైన సేవలు అందించి ప్రజలకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం.